హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మెయిన్గా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకునే కొన్ని పాయింట్లు ఏంటిదంటే, ప్రజెంట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి అయితే మనకు లాస్ట్ ఒక 4-5 డేస్ నుంచి అయితే దాని గురించి ఎక్కువ డిస్కషన్ జరుగుతుందన్నమాట. ఎందుకంటే సర్వేల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అని చెప్పేసి బిగ్ బాస్ ఒక ఛాలెంజ్ విసరడము, దానికి మీరు అడ్డుకట్టు వేసుకోవాలంటే మీరు ఛాలెంజ్లో గెలవాలని చెప్పడము అప్పటి నుంచి బాగా వైరల్ అయ్యి ఉండే. ఎందుకంటే ఈ న్యూస్ 12 మెంబర్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అంటే నాట్ ఏ జోక్ అనమాట. ఎందుకంటే బిగ్ బాస్ హిస్టరీలో అందరూ వచ్చే అవకాశం అనేది ఇంతవరకు అంటే వచ్చినట్టు కూడా ఏ షోలో కూడా మనం చూడలేదు. అంటే ఏ సీజన్లో కూడా ఆల్ ఇండియా లాంగ్వేజ్లో ఇప్పటివరకు ఏదంటే లాంగ్వేజ్లో ఈ బిగ్ బాస్ షో అనేది టెలికాస్ట్ అవుతుంది. సో అప్పటి వరకు వచ్చిన దాంట్లో ప్రజెంట్ రన్ అయ్యే దాంట్లో కూడా దేంట్లో లేదన్నమాట. అయితే ఒక్కసారిగా ఈ 12 మెంబర్స్ ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ చెప్పిన తర్వాతకి న్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్లో వైరల్ అయిపోయింది. బట్ అవకాశం వీళ్ళ చేతిలో ఉంది, మీరు ఆపుకోవచ్చు అని చెప్పినాక అంతో ఇంతో వీళ్ళు ప్రయత్నం చేసిళ్ళు. కాకపోతే యూనిటీ మెయిన్గా మిస్ అయిపోయింది ఈ నిఖిల్ క్లాన్ నుంచి. ఇక్కడ మన సీజన్ 8కి వచ్చేసరికి వీళ్ళు కరెక్ట్గా గేమ్ ప్లే చేస్తే బాగానే ఉండు. ఫస్ట్ ఎలాగో ఆల్రెడీ అంతకుముందుకు నబిల్ ఉన్నప్పుడే ఓడిపోయారు అనుకోండి. బట్ ఆ లాస్ట్ తన ముందుకున్న 5th ఛాలెంజ్ 4th ఛాలెంజ్ కూడా తన ప్రజెన్స్లో ఉన్నప్పుడు పోయింది. కాబట్టి 3rd ఛాలెంజ్ పోవడము, నెక్స్ట్ మనని గివ్ అప్ ఇవ్వడం జరిగింది. అక్కడ తీసేసి పంపించారు బయటికి. మేబీ ఉంటే కొంచెం బెటర్మెంట్ జరిగే అవకాశం బాగుండే అనమాట. మేబీ ఆ అవకాశం కూడా వాళ్ళకి ఇవ్వకపోయి ఉండే. ఎందుకంటే రెండిట్లలో ఒకటి గెలిచి ఒకటి ఓడిపోయింది కాబట్టి ఆ ఓడిపోయింది కూడా గెలిచే అవకాశం ఉండేది. వీళ్ళ టీం నుంచి కూడా ఎంతో ఎఫర్ట్ అనేది వాళ్ళు పెట్టేటోళ్ళు, ఎస్పెషల్లీ సీత క్లాన్ నుంచి. ఇక ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అని చెప్పేసిన తర్వాతకి ఆల్రెడీ మనకు ఎప్పుడైనా కూడా నా ఆలోచన విధానం ఎట్లుంటుందంటే, సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అన్నప్పుడు ఎప్పుడైనా కూడా కొత్త కంటెస్టెంట్స్ని తీసుకొచ్చేసి వాళ్ళతోటి షోకి ఇంకా హైప్ పెంచితే బాగుంటుంది అని చెప్పేసి నా ఒపీనియన్. ఎందుకంటే ఆల్రెడీ అంటే దీనిపైన మీ ఒపీనియన్ని కింద షేర్ చేసుకోండి. బట్ నా ఒపీనియన్ ఏంటిదంటే, ఇక్కడ ఆల్రెడీ చూసి ఉన్నాం వీళ్ళని మనం. సో ఇప్పుడు కొందరు కంటెస్టెంట్స్ గురించి మనం మాట్లాడుకుందాము, ఎక్స్ కంటెస్టెంట్స్ గురించి. సో వాళ్ళు లిస్ట్ చెప్పిన తర్వాతకి మళ్ళీ ఆల్రెడీ చూసినాం కదా, వీళ్ళ గురించి మనకి ఎందుకులే మళ్ళీ వీళ్ళని రిపీటెడ్గా మళ్ళీ చూడాలంటే అంత డైజెస్ట్ చేసుకోలేం. ఐ థింక్ మనకు ఓటీటీ, సో అక్కడ బిందు గెలిచిన సీజన్గా ఓటీటీ 6 అనుకుంటా సంథింగ్ అది. సో 2 అది లైవ్ అన్నది. సో దాంట్లో ఏమైపోయిందంటే ఆల్రెడీ ఎక్స్ కంటెస్టెంట్స్ని తీసుకొచ్చి ఆశు రెడ్డి అని చెప్పేసి, శివ అని చెప్పేసి, హరియానా, అలానే మళ్ళీ అఖిల్. ఏమైపోతుందంటే వాళ్ళు రావడంతో పెద్దగా మనకు అనిపించట్లేదు. ఆల్రెడీ మళ్ళీ రిపీటెడ్ అయిపోయినట్టు ఈ షో మన ఈ షోని మొత్తము మళ్ళీ రిపీట్గా టెలికాస్ట్ చేస్తున్నట్టే మనకు అనిపిస్తుంది. ఆల్రెడీ ఎక్సీలో ఆల్రెడీ ఒకసారి రీఎంట్రీ అంటే ఆల్రెడీ వచ్చిపోయిన కంటెస్టెంట్స్ని మళ్ళీ హౌస్లో తీసుకొస్తారు. అదొకటి. అందుకే అంటున్నాను నేను, ఎక్స్ కంటెస్టెంట్స్ వల్ల బెనిఫిట్స్ అయితే హౌస్లో ఉండొచ్చు. బట్ చూసే ప్రేక్షకులకైతే అంత అది మనం ఫ్రెష్ కంటెస్టెంట్స్ని చూడడం వేరు, ఆల్రెడీ ఎక్స్ కంటెస్టెంట్ చూడడంతో మనకు మైండ్లో పెద్దగా వీళ్ళని నాలుగు చూసినాం కదా, పెద్దగా మనకేమనిపిస్తుంది అని చెప్పేసి అనిపిస్తుంది. అంతగానో మించి మళ్ళీ ప్రజెంట్ ఉన్న కంటెస్టెంట్స్ వాళ్ళకన్నా మించి వీళ్ళు పర్ఫార్మెన్స్ చేసినప్పుడు ఓకే అనుకోవచ్చు. బట్ ఫస్ట్ ఇంప్రెషన్ ఏ విధంగా ఉంటుందంటే, ఆల్రెడీ చూసినాం కదా, మళ్ళీ అవసరం వీళ్ళు అప్పుడే తట్టుకోలేకపోయినా వీళ్ళు తలనొప్పి మళ్ళీ ఈ సీజన్ 8 తీసుకొచ్చి ఎందుకురా ఈ తలనొప్పి మనకు చిరాకు దొబ్బిచ్చే విధంగా చేస్తుండేంద్రా బిగ్ బాస్ అని అయితే డెఫినెట్గా అందరూ అనుకుంటారు అనమాట. సో ఆ విధంగా మనం కంపేర్ చేస్తే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లిస్ట్ ప్రకారం చూసుకుంటే 9 మెంబర్స్ అయితే సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ చెప్పిన తర్వాతకి ఇందులో కొందరు పేర్లు అయితే మనకు ప్రముఖంగా వినబడుతున్నాయి. సో ఆ పేర్లు ఎవరెవరో మనం చెప్పుకుంటే, ఫస్ట్ గౌతమ్ కృష్ణ, సో అశ్వత్థామ 2.0 అని చెప్పేసి ఈయనకు ఇచ్చుకున్న ట్యాగ్ ఏది అశ్వత్థామ 2.0 అని చెప్పేసి మనని ఆ రోజు ఎలిమినేట్ చేసి ఏది కత్తులతోటి మొత్తం తేనె పూసిన కత్తులతోటి నా గొంతులు కోసిన అని చెప్పేసి నెక్స్ట్ లెవెల్లో మనోడు ఓవర్గా హైప్ ఇచ్చేసి తనకు. కాకపోతే ఆడ తుస్సు ఏం లేదు, ఎందుకు పోయినో తెలియదు, ఎందుకు వచ్చిందో తెలియదు. ఆఖరికి వచ్చినాక సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఒక చిన్న డైలాగ్ ఉంటుంది, వెంకటేష్ని మహేష్ బాబు అడుగుతాడు, అరే ఎందుకు ఆ కుండిని తన్నినోరా అని చెప్పేసి. ఇక కూడా ఈ సీజన్ చూసినాక మనోడిని బిహేవ్ చూసిన తర్వాతకి అశ్వత్థామ 2.0 అని ఎందుకు అరిచినవారు అని చెప్పేసి చాలామంది ఫీల్ అయిపోయారు. ఎందుకంటే అక్కడ తను ఎందుకు తన్నిందో తనకు తెలుసు ఆ కోపము, ఇక్కడ ఈ డైలాగ్ ఎందుకు చెప్పినో ఈయనకు తెలియదు. ఏదో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చినాము, మనం సీక్రెట్ రూమ్ పోయినాము, ఏదో చేసినాము, అది చేసినాము, ఇది చేసినాము అని చెప్పేసి ఉట్టిగా శివాజీతో గొడవ పెట్టుకోవడం తప్పించి కూడా ఆ గొడవలకు కూడా ఎక్కడ కూడా వ్యాలిడ్ పాయింట్ లేదన్నమాట. ఆ పాయింట్ లేకపోవడంతో ఈ 2.0 కాస్త తుస్.0 అయిపోయింది అనమాట. అట్లా అయిపోయింది. అందుకనే ఈ గౌతమ్ కృష్ణను మళ్ళీ హౌస్లోకి తీసుకొస్తే దీనివల్ల షోకి ఏమన్నా బెనిఫిట్ ఉందా లేదా అనేది మీరైతే ఒపీనియన్ అనేది కింద కామెంట్ చేయండి. నా వరకు వస్తే ఏముండదు, నాకైతే తెలిసేది పెద్దగా ఏముండదు. గదే డాక్టరు మజిల్స్ స్టెరాయిడ్స్ అని చెప్పేసి ఎవరైనా చూపించుకుంటే మళ్ళీ గట్టినే మళ్ళీ లూజ్ డాక్ చేసేసుకొని మళ్ళీ నాగ్ సర్ చౌదరి అంత ఇంత దెబ్బలు పడే అంటే తిట్లు పడే అవకాశం తప్పించి కూడా ఉంటుంది. అంత తప్పించి పెద్దగా అయితే నేను
గౌతమ్ కృష్ణ నుంచి అయితే ఎక్స్పెక్ట్ అయితే ఏం చేయలేకపోతున్నా. నెక్స్ట్ ముక్కు అవినాష్. సో ముక్కు అవినాష్ వస్తే బెనిఫిట్ ఉంటుంది, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఆ కేటగిరీ నుంచి తీసుకుంటే ప్రజెంట్ హౌస్లో మిస్ అయిపోయింది అదొకటే. సో శేఖర్ భాష ఉన్నప్పుడు కొంచెం అంతో ఇంతో ఆ పంచులతోటి కొంచెం లేట్ అయినా కూడా అర్థం చేసుకోవడానికి, బట్ ఆ పంచ్ బాగానే ఉండే అనమాట. సో అలాంటి ఇన్స్టెంట్ జోక్స్ తోటి అలవాటైపోయి మనోడు సెకండ్ వీకే అన్ఫేర్ ఎలిమినేట్ అయిపోవడంతో ఇప్పుడు హౌస్లో మిస్ అయిపోయింది మెయిన్గా ఎంటర్టైన్మెంట్. సో కేటగిరీలో ఇప్పుడు ముక్కు అవినాష్ని తీసుకుంటారని అయితే మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఆల్మోస్ట్ మేము చెప్పే పేర్లు ప్రతి ఒక్కరు కూడా కన్ఫర్మ్డ్. ఇద్దరు అయితే కొంచెం తక్కువ ఉందన్నమాట, వాళ్ళ గురించి అంత పెద్దగా ఇన్ఫర్మేషన్ లేదు. కాకపోతే మేనేజ్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే అడిగినట్టు, అలానే వాళ్ళు రెమ్యునరేషన్ రిలేటెడ్ ఇష్యూస్లలో మేబీ కొంచెం వెనక ముందు ఉన్నట్టు లెక్కలు ఉందన్నమాట. సో ముక్కు అవినాష్ని అయితే మేనేజ్మెంట్ వాళ్ళు కన్ఫర్మ్ తన దగ్గరికి వెళ్ళి మాట్లాడము, తను కూడా యాక్సెప్ట్ చేసినట్టు ఆల్మోస్ట్ మనకు కూడా కన్ఫర్మ్ అయిపోయినట్టు ఉందన్నమాట ఇన్ఫర్మేషన్. సో ముక్కు అవినాష్ వల్ల మనకు ఎంటర్టైన్మెంట్ అది ఏదైతే మనం మిస్ అవుతున్నామో దాని నుంచి మనము అనుకుంటే ఒకవేళ మనకు హౌస్లో లేదు ఇదే కాబట్టి ఇది నుంచి చూసుకుంటే అయితే మనకు ఓకే, దీనైతే మనోడైతే ముక్కు అవినాష్ అయితే జస్టిఫికేషన్ ఇవ్వగలుగుతాడు. కాకపోతే గౌతమ్ కృష్ణ నుంచి అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేను. ఇంకోటి ఏంటంటే నయని పావని. సో నయని పావని లాస్ట్ వీక్ ఉండే పాపం వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అని చెప్పేసి అన్నారు, చాలా బాగా ఆడింది. కాకపోతే తన దరిద్రం ఏంటంటే మెయిన్గా అప్పటికే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అంటే చాలా మీకు తెలిసిందే కదా. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే ఖచ్చితంగా ఇంతకుముందుకు ఎగ్జిట్ అయిన వాళ్ళ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ కంటెస్టెంట్స్కి ఆల్మోస్ట్ ఫ్యాన్ బేస్ అనేది తయారైన తర్వాతకి వీళ్ళు కొత్తగా వచ్చేసి వీళ్ళు ప్రూవ్ చేసుకోవాలంటే చాలా కష్టం అన్నమాట, చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. సో అప్పటికే ఈమె తన వంతు ప్రయత్నం చేసింది. కాకపోతే తన బ్యాలెక్ ఏంటంటే ఆ టైంకి నామినేషన్లో ఉన్నప్పుడు కంపేర్ చేస్తే వాళ్ళకి అంతో ఇంతో ఫ్యాన్ బేస్ బాగుంది. ఈమెకు అప్పుడప్పుడే ఫస్ట్ వీక్ వచ్చిన ఏమంటే నామినేట్ అయిపోయింది. సో అందులో భాగంగా తనకు ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకునే అవకాశం లేదు, తన పర్ఫార్మెన్స్ చూపించే అవకాశం లేకుండానే ఎలిమినేట్ అయిపోయింది. సో నేను వేరే ఛానల్లో ఇక నయని పవని గురించి నేను ఒక వీడియో కూడా చేసినాను అనమాట. ఆ టైంలో ఏంటిదంటే తనకు కొంచెం ఛాన్స్ ఇస్తే బాగుండు. సో 1 వీక్ వచ్చేసింది, ప్రతి దాంట్లో యాక్టివ్గా పార్టిసిపేషన్ ఉందన్నమాట తనది. వర్క్స్ రిలేటెడ్ చూసుకున్నా కూడా, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసుకున్నా కూడా, మిగతా యాక్టివిటీ అయితేనేమి, టాస్క్ ఇచ్చేసినా కూడా 100కి తన బెటర్మెంట్ చాలా బాగా బెస్ట్ ఇచ్చేసింది నెక్స్ట్ చెప్పాలంటే. అప్పటి వరకు ఉన్న కంటెస్టెంట్స్ అందరితో కంపేర్ చేస్తే, అంటే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ లేడీస్ కంటెస్టెంట్స్ అలానే మేలు వీళ్ళతో కంపేర్ చేసినా కూడా వాళ్ళకి గట్టి పోటీ ఇచ్చింది. కాకపోతే ఇంకా కొన్ని రోజులు సర్వైవ్ అయితే చాలా టాప్ 5లో ఉండే అవకాశం ఉండే ఈ అమ్మాయికి. కాకపోతే తన దరిద్రం కొద్దీ వచ్చిన వీకే తన నామినేషన్లో పడేయడము. ఎందుకంటే అప్పటికే వీళ్ళకు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ను ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ కంటెస్టెంట్స్కి వాళ్ళకు ఒక రైవల్రీ లెక్క ఉందన్నమాట. సో ఎందుకు విండోలు మేము కష్టపడి ఆడి ఇప్పుడు వీళ్ళు వచ్చి కప్పును గెలుచుకుంటే పోతే ఎట్లా అని చెప్పేసి ఆ పాయింట్ తోటి వాళ్ళను ప్రతి వీక్ నామినేట్ చేయడం జరిగిందనమాట. కాకపోతే ఈమెకు వచ్చిన వీకే అలా నామినేషన్ పడ్డము, బయటికి వెళ్ళిపోయింది. బట్ ఈసారి వచ్చిందంటే ఖచ్చితంగా అయితే తను ప్రూవ్ చేసుకుంటుంది. ఆల్మోస్ట్ అప్పటి వరకు అయితే ఏదైతే తన మీద ఇప్పుడు నాలాంటోడు, ఇప్పుడు నేను చెప్పినా కదా మెయిన్గా ఏంటంటే ఈ అమ్మాయి ఉంటే బాగుంటుంది, ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది అని చెప్పేసి. సో అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు నా లెక్క. కాబట్టి ఇప్పుడు ఈ అమ్మాయి హౌస్లోకి వచ్చేసినప్పుడు డెఫినెట్గా తనకు అంతో ఇంతో సపోర్ట్తోనే తను డెఫినెట్గా హౌస్లోకి వచ్చినప్పుడు ఎవరైతే అక్కడ తనకు సపోర్ట్ చేద్దాం అనుకొని నిరుత్సాహంగా అయిపోయాలో ఎప్పుడైతే ఎలిమినేట్ అవ్వడంతో, సో ఆ ఫ్యాన్ బేస్ అనేది మళ్ళీ తనకు వచ్చేసిందంటే ఈజీగా తను సర్వే అవుతుంది, సేమ్ టైము బెటర్మెంట్ కూడా ఇస్తుంది. మనం కూడా ఆశించాలి తన నుంచి ఈసారి గేమ్ మంచిగా ఆడాలి, తొందరగా ఎలిమినేట్ కావద్దని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే ఈ బ్యాచ్ గురించి కొంచెం నాకు డౌట్ ఉందన్నమాట, టేస్టీ తేజ అండ్ శోభ. సో టేస్టీ తేజ ఆల్రెడీ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ మనం చూసుకుంటే ఆల్రెడీ ముక్కు అవినాష్ ఉన్నారు కాబట్టి మళ్ళీ అదే కేటగిరీ నుంచి తేజాని తీసుకుంటారా అంటే నాకైతే డౌట్ అదే ఉందన్నమాట. మరి తీసుకుంటారో తీసుకోలేదు, బట్ మధ్యలో మంతనాలు అంటారు కాబట్టి అవి అయితే జరుగుతున్నాయి అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ జరుగుతుండే. నెక్స్ట్ శోభ నాకు ఇరిటేటెడ్ కంటెస్టెంట్ లాస్ట్ సీజన్ మనం చూసుకుంటే ఈ స్టార్ బ్యాచ్ అని చెప్పేసి వీళ్ళకు పేరు పెట్టడం అయితే చాలామంది. అలానే ఈ కంటెస్టెంట్ ఈసారి హౌస్లోకి వస్తుందని చెప్పేసి కూడా చిన్నపాటి అది జరుగుతుందన్నమాట, డిస్కషన్ కూడా ఉంది. కాకపోతే ఎంతవరకు వస్తుందో ఎంతవరకు రాదో కన్ఫర్మేషన్ అయితే లేదు. కాకపోతే ఈమె వస్తే ఫైర్ ఎలాగుంటుంది, శోభ పోయింది కాబట్టి ఇప్పుడు ఫైర్ అనేది ఈమె రూపంలో మళ్ళీ టార్చర్ అనేది హౌస్లోకి వస్తుంది. కాకపోతే ఒకవేళ వస్తే ఎంతవరకు మళ్ళీ తనకు లాస్ట్ సీజన్లో తను చేసిన బిహేవియర్ని మార్చుకొని ఇప్పుడు మళ్ళీ తనకు తను న్యూగా మళ్ళీ ప్రజెంట్ చేసుకుంటా, లేకపోతే అదే పాత విధానాన్ని మళ్ళీ బయట పెట్టేసుకొని మళ్ళీ ఇదే మన తలలు తింటుందని చెప్పేసి డౌటు. కాకపోతే కన్ఫర్మేషన్ అయితే లేదన్నమాట. ఇక వచ్చేసి ఏంటంటే ఇది ఓన్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి. సెకండ్ టాపిక్ ఏంటిదంటే
సో ఆల్రెడీ సోనియా అయితే ఎలిమినేట్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాము. సోనియా ఎలిమినేట్ అయిపోయింది. ఎందుకు ఎలిమినేట్ అయిపోయిందంటే ఓటింగ్ పరంగా చూసుకుంటే తనకు చాలా లీస్ట్ ఓటింగ్ జరిగింది. ఎందుకు గల కారణాలు అని చెప్పేసి కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి, సోనియా ఎలిమినేషన్కి గల కారణాలు అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక చిన్నపాటి ఒక ట్విస్ట్ అవుతుందన్నమాట మెయిన్గా. ఇప్పుడు సీజన్ 7లో వచ్చేసినప్పుడు మనకు రాధిక అక్క ఉండే, అందరికైనా ఐడియా ఉంటే కింద కామెంట్ చేయండి. మన రాధిక అక్క సో ఫస్ట్లో ఉన్నప్పుడు ఎట్లుండే అంటే తన పర్ఫార్మెన్స్ వేరే లెవెల్ ఉండే. స్టార్టింగ్ మనకు పల్లవి ప్రశాంత్ తోటి ఒక టైప్ ఆఫ్ అది, నెక్స్ట్ అక్కడ ప్రిన్స్ తోటి, అక్కడ మళ్ళీ వచ్చేసిన యావర్ తోటి ఈ విధంగా చేయడం. తర్వాతకి వచ్చేసినాక మస్తలకు ఆమెకున్న ప్రిన్స్కి అసలు ఎక్కడ కూడా ప్రశాంత్కి నెక్స్ట్ వల్ల మనం అయితే దారుణంగా డీజ్ చేయడం. తర్వాతకి ఆ ప్రవర్తన నచ్చకపోవడం. తర్వాతకి మళ్ళీ ఈవెన్ వీళ్ళందరూ వచ్చేసి రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు 3 మెంబర్స్ లోపలికి పంపించినాక లిస్ట్ ఓటింగ్ ఈమెకు రావడము, ఈమెనే మళ్ళీ సెలెక్ట్ చేసి హౌస్లోకి పంపించారు లాస్ట్ సీజన్లో. ఈసారి కూడా ఇప్పుడు ఈ సోనియాను మళ్ళీ అదే విధంగా తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్టయితే మనకున్న ఇన్ఫర్మేషన్. దరిద్రం ఏంటంటే ఈమె ఎలిమినేట్ అయిపోయింది ఈరోజు, అంటే టెలికాస్ట్ అయ్యేది రేపు. కాకపోతే ఈమె హౌస్ నుంచి బయటకు వెళ్ళడం ఆలస్యం, మళ్ళీ రీఎంట్రీ కూడా ఈమెకు బెర్త్ అనేది కన్ఫర్మ్ చేసిళ్ళు బిగ్ బాస్ వాళ్ళు. మరి ఆ మాత్రం దానికి ఎందుకు ఎలిమినేట్ చేసిల్లు అని చెప్తే ఏమంటారో మీరైతే కింద కామెంట్ చేయండి. నాకైతే అసలు నచ్చట్లేదు. మేబీ ఈ వీక్ రాకపోవచ్చు, బట్ వచ్చే వీక్లలో ఎప్పుడైనా కూడా తనదైతే సర్ప్రైజ్ ఎంట్రీ అయితే డెఫినెట్గా హౌస్లోకి అయితే ఉంటుందని చెప్పేసి మనకున్న ఇన్ఫర్మేషన్. చూడాలి, వచ్చే అవకాశం అయితే డెఫినెట్ ఉందన్నమాట. మరి రీఎంట్రీ ఇస్తే కరెక్టేనా కాదనేది మీ ఒపీనియన్ అయితే కింద షేర్ చేసుకోండి. సో ఇదైతే మొత్తానికి రెండింటి గురించి మనం డిస్కస్ చేసుకునేది. ఒకటి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, సేమ్ టైం ఏంటంటే సోనియాది రీఎంట్రీ అనమాట. మరి మీకైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.